ఈ రోజుల్లోనే ఎవరో ఏదో అన్నారని పట్టుకుంటే మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. సో ఎవరు ఏదన్నా వదిలిస్తే బెస్ట్ లైఫ్లో. అందరూ అన్న వాళ్ళదని మాత్రము ఒక్కరు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అనమాట లైఫ్లోన. ఏది చేసినా సరే కిందకి తొయ్యడానికనే చూస్తారు. సో అన్నిటిని వదిలేస్తేనే లైఫ్ అనేది కొంచెం మన ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజుల్లో బాగుపడితే చూడలేరు, అలాగనే బాగలేకపోతే వాళ్ళకి చూసి నవ్వుతారు. అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అయితే. ఇంక నువ్వు లావుగుంటే ఇదేంటి వాళ్ళ ఆయన సంపాదిస్తుంటే పందిలా తినేసి ఉంటుంది అంటారు. అదే సన్నంగా ఉంటే దీనికి ఇలా ఆయన తిండెట్టట్లేదురా బాబోయ్ అంటారు. అలా ఉంది బాబు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్. నువ్వు ఎలా ఉన్నా నీకు కిందకి తొయ్యాలనే చూస్తారు. సో అన్నిటిని వదిలిస్తేనే మనం అనేది హ్యాపీగా ఉంటాం. ఇంకా నేను ఈ వెయిట్ లాస్ జర్నీస్ చేస్తూ ఉంటే ఇందులో బ్యాడ్ కామెంట్స్ ఒక్కడు పెడుతున్నాడో వాడికి ఎందుకో తెలియదు, వాడు పెడుతున్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి ఉంటారు అనుకుంటాను. ఏం చేస్తాం, మాకేం ఉద్యోగం లేదు, ఇంట్లో కూర్చొని ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఇంట్లో పని చేస్తూ ఇంకా మా హ్యాపీనెస్ కోసం నేను వీడియోస్ చేసుకుంటాను. 100లో కూడా బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడతారో తెలియదు. అబ్బాయి మీలా జాబ్ ఇస్తే మేము కూడా జాబ్ చేసుకునే జాబులు చేస్తే మా పిల్లలు కావాల్సి వస్తారు చెప్పండి. మా హస్బెండ్స్ అయితే 2 years మాతో ఉంటే 2 years మేము ఇంటి దగ్గర సింగిల్గా ఉండవలసి వస్తుంది. కొన్నిసార్లు అలాంటి పోస్టులు కూడా మేము ఫేస్ చేయాలి కాబట్టి ఇంకా మేము జాబ్ చేసేదంతా తక్కువ అనమాట. ఇంక ఇంట్లో ఉండే పిల్లలకి చేసుకునేదే డ్యూటీ ఎక్కువ ఉంటుంది మా సైతం.